హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రూట్ లోకస్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఒక చిన్న ప్రశ్న. గెయిన్ పెరిగితే పోల్స్ ఏం చేస్తాయి? మీకేమన్నా తెలుసా? తెలియదు కదా. ఒకవేళ తెలుసుంటే కామెంట్ చేయండి, లేదంటే మనం టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఓకే పోల్స్ అంటే ఇక్కడ ఏంటి? స్టూడెంట్స్. పోల్స్ అంటే స్టూడెంట్స్ అని. గెయిన్ అంటే ఏంటనుకోవాలి ఇక్కడ? ఎగ్జామ్ ప్రెజర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. గెయిన్ పెరిగింది అంటే పోల్స్ కాముగా కూర్చోవు. ఓకే, గెయిన్ పెరిగితే పోల్స్ అనేటివి కాముగా కూర్చోవు, మూవ్ అవుతూ ఉంటాయి లేదా పరుగులు తీస్తాయి. ఓకేనా? దీన్ని ఏమంటామంటే రూట్ లోకస్ అంటాం. ఓకే, ఒక సింపుల్ డెఫినేషన్ కూడా చెప్తాను చూడండి. గెయిన్ మారితే పోల్స్ ఎక్కడికి వెళ్తాయో చూపించే మ్యాప్నే మనము రూట్ లోకస్ అంటాం. ఓకే, థింక్ చేయండి. గెయిన్ తక్కువగా ఉంటే, జస్ట్ ఇమాజిన్, గుర్తుంచుకోవడానికి, గెయిన్ తక్కువగా ఉంటే పోల్స్ క్లాస్ రూమ్లో ఉన్నట్లు ఊహించండి. గెయిన్ పెరిగితే పోల్స్ హాస్టల్లో ఉన్నట్లు ఊహించండి. అలాగే గెయిన్ ఇంకా పెరిగింది అనుకోండి, స్టెబిలిటీ బార్డర్ దగ్గర ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు చూద్దాం. పోల్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటే సిస్టమ్ ఈజ్ సేఫ్. అదే రైట్ సైడ్ వెళ్ళిందా అనుకోండి, సిస్టమ్ టోటలీ గాన్. రైట్? ఓకే, ఇంకొక రిమెంబర్ పాయింట్. గెయిన్ పెరిగితే పోల్స్ ఎలా నడుస్తాయో చూపేదే రూట్ లోకస్ కదా, గుర్తుపెట్టుకోండి. గెయిన్ పెరిగితే పోల్స్ ఎలా నడుస్తాయో చూపేదే రూట్ లోకస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, కంట్రోల్ సిస్టమ్ అంటే భయం ఖచ్చితంగా పోతుంది ఇలాగగిన నేర్చుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ.